కదా. సో ఒక్కొక్కళ్ళ మూవీలోంచి ఒక్కొక్క డైలాగ్ ఇప్పుడు మేము ప్లే చేయడం జరుగుతుంది. అది మీ స్టైల్లో మరొక్కసారి మీరు ఇక్కడ వాళ్ళ ప్రెజెన్స్లో దాన్ని మీరు రిక్రియేట్ చేయాలి. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అండ్ విల్ స్టార్ట్ విత్ గోపీచంద్ మల్లేని గారు. గోపీచంద్ మల్లేని గారు సినిమాలోంచి ఒక డైలాగ్ అమ్మా, ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. అది డైలాగ్. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారే, రెడీ? చెప్పేయాలండి. కూర్చొని చెప్తారా అండి అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్? కెమెరా ముందు ఎంతైనా యాక్ట్ చేస్తాను కానీ ఇలాంటి కొంచెం కష్టం. మీకు ఇంకొకసారి చూస్తారా? చెప్పేస్తానండి. చెప్పేస్తారా? చెప్తా. వస్తుంది 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 వస్తుంది. ఇంకోసారా? ఇంకొకసారి అంటే చూపించండి ప్లీజ్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఓకే, గోపి గారి డైలాగ్ ఓ 2 సార్లు చూశాక చెప్పారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలోంచి ఒక డైలాగ్ వస్తుంది. ఓకే, రెడీ? డైలాగ్ ఆన్ ది స్క్రీన్. భయపడేవాడే బేరానికి వస్తాడు. మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలు రా. మిమ్మల్ని ఎలా చంపుకుంటాను రా? మీకోసం ప్రాణాలు ఇస్తున్నావు అక్కడ. మీరేమో కత్తులు గొట్టలు వేసుకుని ఆడాలి మీద. బాధ్యత ఉండకర్లా. ఇది 3 సార్లు చూడాలేమో. కాదు, ఫస్ట్ ఏదో చెప్పా. ఇంకొకసారి. భయపడేవాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా. అక్కడ వరకు చాలా. భయపడేవాడే బేరాలకు వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా. నిజంగానే బేరాలు లేవా కృష్ణ గారు? ఇచ్చి పడే. ఓకే, ఇప్పుడు కొరటాల శివ గారి మూవీ డైలాగ్ చూద్దాము. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు కొరటాల శివ గారు. సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసి ఉండాలి. అందుకే నేను దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసుండదు. అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఇది ఒకసారి చూడగానే చెప్పేశారు అసలు. దేవరా సూపర్. అండ్ ఇక ఇప్పుడు మన రాజమౌళి గారి సినిమా డైలాగ్ ఏమొస్తుందో నాకు కూడా తెలీదు. కొంచెం ఈజీది రావాలని కోరుకుందాం. డైలాగ్ ప్లీజ్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. ఇది మధ్యలో కట్ చేస్తే సార్ ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్. సో కట్ చేయడం కుదరదు. చెప్తే ఫ్యాన్స్ కొడతారండి. అది నేను చెప్పకూడదు. ఆ సెకండ్ పార్ట్. సరే, ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ పార్ట్ చెప్తానండి. ఆ సెకండ్ పార్ట్ ప్రభాస్ అని నేను చేయలేను. అది వీడిపోతే వాడు, వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారంలోకి ఎగబడితే. అంతేనండి, అక్కడ వరకు చాలు. దాని తర్వాత మీకు మ్యూజిక్ కావాలంటే కాలభైరవ్ గారు రెడీగా ఉన్నారు. ఆ వెనకాల ఆ స్కోర్ కాదు, ఆ సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. సెకండ్ పార్ట్ కాలభైరవ్ చెప్తాడు. చెప్తావా? ఒకసారి ప్లే చేయండి. సెకండ్ పార్ట్ చెప్తాడంట. దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అది కాలభైరవ్ గారి విషయం. కాదు, నేను డైలాగ్ చెప్పమన్నాను. నేను ఇస్తా మ్యూజిక్. నా కెపాసిటీలో అంతే చేయగలుగుతానండి. ఆయనకు వచ్చింది ఆయన చేసేసారు. ఓకే, ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ కి వాళ్ళ రియాక్షన్ అడుగుదాం. ఫస్ట్ ఎవరిని అడగమంటారు? మీ ఇష్టం.
మీ ఇష్టం చెప్పండి. పక్కనే ఉన్న రాజమౌళి గారిని అడిగేద్దాం. సార్ సత్య ఆల్వేస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10 out of 10. ఓకే. శివ గారు? సత్య చెప్పడంలో విచిత్రం ఏం లేదు. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ కాబట్టి ఆటోమేటిక్గా చెప్పేస్తాను. మీరు ఫుల్ మార్క్స్? ఫుల్ సినిమా చూపించి చెప్పమన్నా చెప్పేస్తాడు సత్య. ఓకే. గోపి గారు? ఇప్పుడు మా చీఫ్ 10 వేసాక మేము 10 వేయాల్సిందే. మా చీఫ్ 10 వేస్తారు కాబట్టి మేము 10. ఓకే. సో ఫుల్ మార్క్స్ వచ్చేసాయి అండ్ ఈ టాలెంట్ షోని ఇక్కడతో ఆపేసి మనం నెక్స్ట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాము. సో ఐ ఇన్వైట్ మచ్చ రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రవి గారు, ఈ స్టైల్ పంపించారు సార్ మిమ్మల్ని అడగమని. సో యాక్చువల్గా ఆయన అడగాలి కానీ నా మీద వేసేసారు ఆయన. సో ప్లీజ్ ఒక్క క్వశ్చన్ మీరు నలుగురు ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్కి. ఈ సినిమా అంతా కూడా ఫ్రెండ్షిప్ అండ్ రివెంజ్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ యువర్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో మీకున్న 2 బెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ నలుగురు ఆన్సర్ చేయాలి ఇది. సో ఫస్ట్ టేక్ ఎవరు? ఓకే, గోపి సార్. అంటే నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం అంటే కష్టం, కానీ చాలామంది ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళలో అనిల్, శివ గారు, రవి, రాజమౌళి గారు ఫ్రెండ్ అంటే కంటే మెంటార్ అంటే అలా బెస్ట్ అదే. ఓకే. అనిల్ గారు? సో నాకంటే సాయి అన్న ఫ్రెండ్ ఉన్నాడు. సో అపార్ట్ ఫ్రమ్ హిమ్ అంటే గోపి అండ్ వంశీ అన్న, వంశీ పైడిపల్లి. సో దిస్ బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు మీ. శివ గారు, మీ 2 ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అంటే నాకు మా దేవర ప్రొడ్యూసర్ సుధాకర్ అండ్ బివిఎస్ రవి. ఓకే. కలిసి చదువుకున్నాం అందరం. ఓకే. రాజమౌళి సార్? అంటే తారకన్ ఫ్రెండ్ అనలేను, నాకు తమ్ముడు టైపు. ఓకే. సాయి, కొరపాటి సాయి గారు అండ్ శోభు యార్లగడ్ గారు, ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఈగా అండ్ బాహుబలి, ఇద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సూపర్. ఎన్టీఆర్ గారు తమ్ముడు అంట, మీరేమో ఫ్రెండ్ దాంట్లో అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మీ స్కూల్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ని ఇప్పుడు కలిస్తే, మీ డైరెక్టర్స్ అయిపోయి ఇంత బిగ్ అయిన తర్వాత ఇప్పుడు కలిస్తే ఎలా స్పెండ్ చేస్తారు? మీరు వేరే ఫ్లోలో ఉన్నారయ్యాడ. అనిల్ గారు ప్లీజ్. వాళ్ళు వస్తే ఫస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు అడగకూడని చాలా అడుగుతారు. సో అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడం. ఏమడిగారండి మిమ్మల్ని? అవన్నీ చెప్పుకోలేము. ఓకే. గోపి గారు? అంటే నా స్కూల్ ఫ్రెండే ఇప్పుడు నాతో ఉంటున్నాడు. అంటే వాడు ఉన్నప్పుడు నేను అడుగుతూ ఉంటాను మన వాళ్ళందరూ ఎలా ఉన్నారని. అంటే మిస్ అవుతూ ఉండను, ఎప్పుడు మా వాళ్ళని కలిసినట్టే ఉంటాను. యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను. ఫైన్. శివ గారు? సినిమా కబుర్లు తప్ప మిగిలిన అన్ని కబుర్లు మాట్లాడుకుంటాం. ఇది ఉత్తమమైన పని అసలు. ఓకే. రాజమౌళి సార్? అంటే నా స్కూలింగ్ కొవ్వూరండి, గోదావరి పక్కన. మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గోదావరి వాళ్ళు. ఫుడ్ పెట్టి చంపేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. కరెక్టే. సార్ వి నో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? అన్ని రకాల స్వీట్స్ అండి. స్వీట్స్. బా, ఓకే, నైస్. నెక్స్ట్ క్వశ్చన్, వీడు ఉన్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ నుండి బయటపడ్డాను రా బాబు అన్న ఒక్క ఫ్రెండ్. మీ క్వశ్చన్లకు అసలు వాళ్ళ ఆన్సర్ చెప్తున్నారు. అనిల్ గారు, అలా ఒక్క ఫ్రెండ్ లైక్ సేవియర్. అంటే కళ్యాణ్ రమనే చెప్పొచ్చు, ఎందుకంటే సో పటాస్ ఫిల్మ్ ఫస్ట్ ఇయర్ కాబట్టి, లేకపోతే కెరియర్ లేదు కదా. ఆ ఫస్ట్ ఫిలిం బ్యారియర్ క్రాస్ చేయించేశారు. ఓకే. గోపి గారు? నెక్స్ట్ నేను రవితేజ. ఇదిగో ఇలా కాపీ పేస్ట్ కాదు, జెన్యున్ గా చెప్పాలి ప్లీజ్. నిజంగా ఇప్పుడు నాకు ఫస్ట్ ఆపర్చునిటీ అక్కడే వచ్చింది కదా, అక్కడి నుంచే కదా బయటకు వచ్చాను. ఓకే. రవితేజ గారు. శివ గారు?